దేశంలో చాలా రంగాల్లో కలుషిత వాతావరణం ఏర్పడిందని ఓ పక్క మనందరం బాధపడుతూ ఉంటే, కొంచెం ఏదైనా బెటర్గా ఉంది అంటే అది ఆధ్యాత్మిక రంగము అని భావించేవాళ్ళము. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో కూడా దొంగలు, దోషులు, దొంగ బాబాలు, దొంగ గురువులు తయారయ్యారు. దేశాన్ని అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు. అనేక మంది అమాయకుల్ని నానా రకాలుగా ప్రలోభపెట్టి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారు. మరి మనుషులు కొంచెము వివేకంతో ఆలోచించి ముందడుగు వేయడం మంచిది అని నా అభిప్రాయము. జై గురుదేవ.